హైదరాబాద్ లో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. నగర వాసులకు అందకుండా కొండెక్కి కూర్చున్నాయి. మార్కెట్లలో ఎక్కడ చూసినా కూరగాయల ధరలు పిరమయ్యాయి. దీంతో ప్రియమైన కూరగాయలు కొనేందుకు నగర వాసులకు తిప్పలు తప్పడం లేదు. దీంతో కూరగాయల కోసం ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ పలు రాష్ట్రాలపై ఆధారపడిన పరిస్థితి ఏర్పడింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఇప్పుడు కూరగాయల ధరలు అయితే మండిపడుతున్నాయి. ఎందుకంటే వర్షాలు లేక కూడా సాగునీరు ప్రాబ్లం అయి కూడా కూరగాయలు పండించేంత పరిస్థితిలో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం కూడా వెనుకబడిందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే హైదరాబాద్ నగరంలో మాత్రము కూరగాయల ధరలు చాలా వరకు ఆకాశాన్ని అంటుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కిలో ధర గత వారం రోజుల క్రితము 15, 10, 20 వరకే ఉండే, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 60, 70, 80, 100 వరకు కూడా ఉన్నాయి ప్రతి ఒక్క కూరగాయల ధరలు. బీన్స్ మాత్రం 160 రూపాయలు అంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే టమాటా అన్నటి వరకు 10 నుంచి 15 రూపాయల వరకు ఉండే, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇగో నీళ్లు లేక ఇలాంటి పంటలు పండుతూ కూడా ఇప్పుడు 40 రూపాయలకు చేరుకుంది కేజీ ధర కూడా. అందుకు ఇక్కడ మార్కెట్ లో ఈ కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళకు కూడా గిట్టుబాటు ధరలు లేక కూడా వాళ్ళు కూరగాయలన్నీ కూడా ముందర పెట్టుకొని కూర్చునే పరిస్థితి కూడా ఏర్పడింది. అలాగే తినే వాళ్ళకు కూడా ఇప్పుడు కూరగాయలు కొనే వాళ్ళకు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడింది. మరి అలాగే వంకాయ ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆలుగడ్డ కానీ దోసకాయ అవన్నిటి కూడా దొండకాయ, బెండకాయ ఆ ధరలు ఎలా ఉన్నాయో కూడా అడిగి తెలుసుకుందాం. మరి కొనే వాళ్ళు కూడా వాళ్ళకి ఎలా అవైలబుల్ లో ఉన్నాయి కూరగాయలు కూడా అడిగి తెలుసుకుందాం. కూరగాయల రేట్లు ఎట్లున్నాయండి ఇక్కడ మార్కెట్? రీజనబుల్ గా ఉన్నాయండి. కంపేర్ టు కాలనీస్ మా దగ్గర ఇక్కడే రీజనబుల్ గా ఉంటాయి. ఓకే, అంటే ఎట్లున్నాయి ధరలు? ఎగ్జాంపుల్ యాజ్ ఆఫ్ నౌ రీజనబుల్ గా ఉన్నాయి అండి. తీసుకున్నారా మీరు కూరగాయలు? మిర్చి ఎట్లుంది మిర్చి రేటు? 60 రూపీస్ కేజీ. 60 రూపీస్ కేజీ. ఓకే, వంకాయలు అవి ఏమన్నా తీసుకున్నారా మీరు? అవి కూడా రీజనబుల్ ఉన్నాయి, పర్లేదు అంటారా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆకుకూరల ధరలు ఎలా ఉన్నాయండి? నార్మల్ గానే ఉన్నాయి మేడం. నార్మల్ గానే ఉన్నాయి. కూరగాయల రేట్లు ఎట్లా ఉన్నాయి? నార్మల్ గానే ఉన్నాయి. తీసుకున్నారా మీరు? తీసుకున్నారా? అంటే అవి నార్మల్ గానే ఉన్నాయా? ఎట్లా మరి పెరిగినాయి అంటున్నారు? ఏం లేదు, నార్మల్ గానే ఉన్నాయి. ఓకే, మరి 20 రూపీస్ బాగుంటే పర్లేదు కదండి, మరి ఎక్కువైతే లేదు కదా. ఓకే, అంటే బీన్స్ అవి కూరగాయలు పెరిగి బీన్స్ ఒకటి కొంచెం 100 రూపీస్ కేజీ ఉంది, మిగతా అంతా నార్మల్ గా ఉన్నాయి. మిగతా నార్మల్ గా. ఓకే, థ్యాంక్ యూ అన్న. కూరగాయల రేట్లు ఎట్లున్నాయి? చాలా పెరగమున్నాయి మేడం, రేట్ ఎక్కువ. బీన్స్ ఎట్లుంది? బీనీస్ అక్కడనే 120 అవుతుంది, ఇక్కడ 160, 140, 150 వరకు అమ్ముతున్నాము. అది నాణ్యత లేదు, అది చాలా దూరం నుంచి వస్తుంది కాబట్టి. అంటే దూరం నుంచి వస్తుంది అంటున్నారు, అంటే ఎక్కడి నుంచి తెస్తున్నారు ఈ మాల్? ఇది ఢిల్లీ లేకపోతే బెంగళూరు అక్కడ నుండి వస్తుంది మేడం, మన తెలంగాణలో మాత్రం లేవు. ఏ ఐటమ్ అయినా చాలా నాణ్యత లేదు, మంచిగా వస్తలేవు కూరగాయలు. తెలంగాణలో పంట లేదా? ఎట్లా పంట లేదు మేడం, ఎక్కువ వరి ఏరియాని పెడుతున్నారు కాబట్టి పంట లేదు. అయితే ఈ కూరగాయలు బయట నుంచి వచ్చే వరకు అక్కడ నుంచి దిగుమతి రేట్ ఎక్కువైపోతుంది. కిరాయిలు ఒక్కోసారి ప్లేన్ లో కూడా వచ్చేస్తుంది, అట్లా రేట్లు ఎక్కువైతున్నాయి. ఇక్కడ మనకు పండేటట్టు ఉండాలి, అసలు తెలంగాణలో కూరగాయలు వండాలి. అంటే ఎందుకు పండట్లేదు అంట? పండుతాయి మనకు, వర్షాకాలంలో పండుతాయి. వర్షాకాలంలో వండే వరకు 20 రూపాయల కిలో అవుతుంది. అప్పుడు ఇప్పుడేమో 160, మన రైతులకు వచ్చే వరకే 20 రూపాయలు, 40 రూపాయల కిలో అవుతుంది. అమ్ముకోవడంలో మాకు ధరలు పలకడం లేదు, తెచ్చుకున్న ధరకే అమ్ముకుంటున్నామని అమ్ముకునే రైతులు కూడా ఇక్కడ చెప్తున్నారు. కెమెరామెన్ ఉపేందర్తో